కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అద్దెపల్లి సత్యానంద, కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్క నూకరాజు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు. దేశం అభివృద్ధి చెందాలని, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ కుక్కల పోతిరాజు యాదవ్, కొండబాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సెలెక్ట్ అన్న గారు సెలెక్ట్ పైకి పైకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కళా వెంకటరావు భవన్లో మన దేశ స్వాతంత్ర దినోత్సవం 79వ దినోత్సవం ఘనంగా నిర్వర్తించుకున్నాం. అయితే ఈవేళ కాంగ్రెస్ పార్టీ లేదు ప్రభుత్వం లేకపోవడం వల్ల ఎంత అభివృద్ధి గుర్తుపడిందో ప్రజలందరికీ తెలుసు. ఈవేళ ఎక్కడా కూడా సుభిక్షంగా పరిపాలన జరగట్లేదు. మోడీ గారు అసలు ఏమీ చేయలేకపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీలోనే వివిధ బ్యారేజీలు కట్టినా కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వర్తించింది. ఈవేళ ఇవన్నీ గుర్తుపడటం వల్ల దేశం వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప ముందుకు వెళ్ళలేకపోతుంది. కాబట్టి రేపు 29 మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని చెప్పేసి ప్రజలు రాజు గారు వారి ఆదేశానుసారం ఈరోజు కాకినాడ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కళా వెంకటరావు గారి భవన్లో ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు మేము చాలా అందంగా జరుపుకున్నాం. ఎందుకంటే ఆనాటి త్యాగమూర్తులు, త్యాగదనులు మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు గారు ఎందరో మహానుభావులు రక్తధారాలు నేల మీద విడిచి మనకు స్వతంత్రాన్ని సంపాదించారు. బ్రిటిష్ వారి చెర నుంచి మనల్ని స్వతంత్రం తీసుకొచ్చి స్వేచ్ఛగా తిరిగేలా చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు, మహానుభావులకు, దేశం కోసం ప్రాణాలు ఇర్పించే త్యాగ వీరులకు ఒక్కసారి స్మరించుకుండి వాళ్ళకి సల్యూట్ తెలుపుకుంటూ ఈరోజు మరి కాకినాడలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు చాలా అందంగా మేము జరుపుకున్నాం. కానీ ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ వల్లే మన దేశాన్ని సస్యశ్యామలం చేశారు అన్నది వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చిన వారు కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో మరి ప్రాజెక్టులు కానీ ప్రతి రైతుకి నీళ్ళు అందేలాగా ప్రణాళికలు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ 2029లో అధికారంలోకి రావాలని మేమందరూ ఆశిస్తున్నాం. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కళా వెంకటరావు భవన్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ స్వాతంత్ర్యం రావడానికి కాంగ్రెస్ ఎంత గట్టిగా కృషి చేసిందో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. దాని యొక్క ఫలసాయాలు ఈరోజు కూడా మనకి అందుతూనే ఉన్నాయి. ఆయన ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలు అయితేనేమి, ఇతర సంక్షేమ పథకాలు అయితేనేమి, ప్రాజెక్టులు అయితేనేమి, ఈరోజు కూడా మనము దాని యొక్క ఫలితం అనుభవిస్తున్నాము. తదుపరి అతని కుమార్తె అయినటువంటి ఇందిరాగాంధీ గారు దేశాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి ముఖ్యంగా బ్యాంకులు జాతీయకరణ లాంటి సంక్షేమ పథకాలను తీసుకువచ్చి ప్రజలకు ఎంతో సేవ చేసి ఉన్నారు. తదుపరి
పివి నరసరావు గారు అవ్వచ్చు, మన్మోహన్ సింగ్ గారు అవ్వచ్చు, మన దేశానికి ప్రధానిగా పాలించి మన దేశాన్ని అన్ని రంగాలలో కూడా అభివృద్ధి వైపు దూసుకు వెళ్ళే విధంగా చేసి ఉన్నారు. వాటి యొక్క ఫలితమే ఈరోజు 140 కోట్ల ప్రజలు మన భారతదేశంలో సురక్షితంగా ఉండడానికి కారణము. మధ్యలో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాళ్ళ కార్పొరేట్ రంగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సామాన్య ప్రజలని పట్టించుకోవడం తగ్గించి వేసాయి. మళ్ళీ ఈ పరిస్థితి మారాలి అంటే మనకు తప్పనిసరిగా రాబోయే 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకుంటేనే దేశ ప్రజలందరూకి సమన్యాయం జరుగుతుందని మీ ద్వారా